నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మద్యం కుంభకోణం కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతోందన్న హోంమంత్రి అనిత. విచారణలో దొరికిన వాళ్లను రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడి. బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవదానం చేసిన జన సైనికుడి కుటుంబం. సెల్యూట్ అంటూ ట్వీట్ చేసిన డిప్యూటీ సీఎం పవన్. తిరుమల కొండపై ఉన్న మఠాలకు నోటీసులు ఇవ్వడం అంటే మఠాధిపతులను అవమానించడమే. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం. విశాఖ కీర్తి ప్రతిష్టలను ఖండాంతరాల్లో చాటాలి. వావ్ అథ్లెట్స్ కు పిలుపునిచ్చిన విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్జీ. వైసీపీ పాలనలో జరిగిన మద్యం కుంభకోణంపై విచారణ వేగంగా జరుగుతోందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె మద్యం కుంభకోణం కేసులో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోందన్నారు. విచారణలో దొరికిన వాళ్లను రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. అటు ఆదివారం పూట సూర్య భగవాన్ని దర్శనం అనేది చాలా మహద్భాగ్యంగా భావిస్తారు. ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి, అన్నిటికీ కూడా ఈరోజు మన సూర్య భగవాన్ ప్రార్థించుకుంటే మంచి జరుగుతుందని చెప్పి అందరూ కూడా చెప్పడం. ఈరోజు ప్రతి వారం కూడా ఆదివారం అయ్యేసరికి ఈసారి కూడా సూర్య భగవానికి ఆ సూర్యకిరణాల తాకిడి కూడా ఓవరాల్గా ప్రతిష్టాకరమైన ఒక సూర్య భగవాన్ కొంచెం నేను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. స్వామివారి ఆశీస్సులు, అదేవిధంగా పూజారి ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు చేస్తున్నారు. ఎంక్వైరీలో పట్టుకున్న వాళ్ళని కూడా రిమాండ్లు పెడుతున్నారు. మా చట్టం తన పంటను చేసుకెళ్ళిపోతుంది. ప్రత్యేకంగా మీ అందరికీ కూడా చెప్తున్నా, నేను ఈరోజు ప్రత్యేకంగా భగవంతుని దర్శనం గురించి. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ జన సైనికుడు కుటుంబానికి సెల్యూట్ చేశారు. బాధలోనూ వారు తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. తమ కుటుంబం దుఃఖంలో మునిగిపోతూ కూడా మరో 7 కుటుంబాల్లో వెలుగులు నింపారంటూ పవన్ కళ్యాణ్ కొనియాడారు. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చందాల గ్రామానికి చెందిన జన సైనికుడు చందు వీరవెంకట వసంతరాయలు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో తీవ్రంగా గాయాలు కావడంతో బ్రెయిన్ డెడ్ అయ్యింది. ఈ విషయం తెలిసిన వెంటనే వారి కుటుంబాన్ని పరామర్శించాలని జనసేనాని పవన్ కళ్యాణ్ స్థానిక నేతలను ఆదేశించారు. దీంతో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ నేతృత్వంలో జనసేన నేతలు వీరవెంకట వసంతరాయలు కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వీరవెంకట వసంతరాయలు కుటుంబం అవయవాలు దానం చేయాలని నిర్ణయించింది. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే తమ కుటుంబం అవయవ దానానికి అంగీకరించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో వీరవెంకట వసంతరాయలు అతని కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. నేను డాక్టర్ మమత, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, రమేష్ హాస్పిటల్స్. మనకి యాక్చువల్లీ అవయవదానంకి వస్తే చాలా మందికి ఇంకా అవేర్నెస్ లేదండి. చాలా లక్షల మంది అవయవాలు నెసరీ అయిన వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం బ్రెయిన్ డెత్ అయిపోయి ఆ అవయవాల్ని వాడకుండా తగలబెట్టేస్తున్నాము. పేషెంట్ ఫ్యామిలీకి చాలా థ్యాంక్స్ వాళ్ళు ముందుకు వచ్చినందుకు.
ఇప్పుడు ఒక 4-5 మనం ఈ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతున్నాము అండ్ వాళ్ళ లైఫ్ నిలబెట్టగలుగుతున్నామండి. మీ అందరి త్రూ చెప్పదలుచుకుంది ఏంటంటే దయచేసి దీనికి ముందుకు రండి, ఎందుకంటే చనిపోయిన వాళ్ళు వేరే వాళ్ళకి లైఫ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. నమస్తే అండి, నా పేరు సీతారామరాజు. చందు వీర వెంకట వసంతరాయలు గారు మా నాన్నగారండి. గుడికి వెళ్తూ ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరగడం వల్ల బ్రెయిన్ డెడ్ అయింది. అవయవదానం చేయాలి, నాన్నగారు ఎక్కడితో అంతం కాకూడదు, నలుగురిలో బ్రతిగా ఉండాలి, ఈ రోజుతో అయిపోయారు అన్నది అది కాదు, నిజం కాదు. ఇంకా నలుగురిలో ఇంకా బతిగా ఉన్నారు, ఇంకా ఉన్నాళ్ళు మనతోనే ఉంటారు ఈ భూమి మీద అనేదానికి అని అర్థమయ్యేలాగా చెప్పి నేను మా ఫ్యామిలీని ఒప్పించి ఈ యొక్క ఆర్గన్ డొనేషన్ అనేదానికి ముందుకు వచ్చారు. అలాగే మా నాన్నగారు జనసేన కార్యకర్త అండి. ఎప్పుడు కళ్యాణ్ గారి గురించి చెప్తూ ఉండేవారు, కళ్యాణ్ గారు చేసే మంచి పనుల గురించి చెప్తూ ఉండేవారు. ఆయన యొక్క మాటలు బట్టి కళ్యాణ్ గారి విధానాలు ఎప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు. మంచిగా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. ఆయన ఆదర్శంగానేమో, ఆయన నేర్పు నడవడికేమో, ఏదైనా కానీ ఆయన చేసిన మంచిగా కానీ ఏదన్నా కానీ నన్ను ఈరోజు నలుగురిని, మా నాన్నగారు లేకపోయినా మా నాన్నగారు నలుగురిలో చూసుకునే విధంగా నన్ను ఈ విధంగా మార్చినందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ టు బి ప్రౌడ్ ఆఫ్ సన్ ఆఫ్ మిస్టర్ వీర వెంకట వసంతరాయలు గారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం ఎట్లా జనం మీద పనిచేస్తుందనడానికి ఇవాళ మనం ఉన్నటువంటి రమేష్ హాస్పిటల్లో ఒక నిదర్శనం. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం పెద్ద చందాల గ్రామానికి చెందినటువంటి వసంతరాయలు గారు దురదృష్టవశాత్తు యాక్సిడెంట్కి లోనై బ్రెయిన్ డెడ్ అయితే వారి యొక్క అవయవాల్ని దానం చెయ్యాలి అనే ఆలోచన వాడి కుమారుడైనటువంటి రాజుకి రావటం, ఈయన యొక్క అవయవాలు వేరే వాళ్ళకు ఉపయోగపడితే అంతకు మించినటువంటి ప్రజాసేవల భాగం ఏముందని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఇవాళ వచ్చి వాళ్ళు ఆ అవయవాలు దానం చేయడానికి నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా మీరు అందరూ కూడా అవయవాల్ని దానం చేయండి. ఒక మనిషి దగ్గర నుంచి 7 లైఫ్ వస్తుందని చెప్తున్నారు డాక్టర్లు. సో అవయవాలు ఇస్తే 7 రీప్లేస్ చేయొచ్చు, అంటే 7 బతికించినట్టు అవుతుంది. ఒకళ్ళు చనిపోయి 7 బతికించినట్టు అవుతుంది. కనుక ప్రజలందరూ కూడా దీన్ని గమనించి రానటువంటి రోజుల్లో ఎవరు కోరుకోం, ఎక్కడైనా అన్ఫార్చునేట్లీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే మీరు బాధకు లోనవ్వకుండా మళ్ళా మన వ్యక్తి చనిపోయినా కానీ భూమి మీద బతికే ఉన్నాడు అనే విధంగా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫు నుంచి కోరుకుంటూ, కూటమి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ చర్యలు చూస్తుంటే హిందూ ధర్మ పవిత్రతను రోజురోజుకి మసకబార్చేలా ఉన్నాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని ప్రచారం చేసి పరిరక్షించే తిరుమల కొండపై ఉన్న మఠాలకు నోటీసులు ఇవ్వడం అంటే మఠాధిపతులను అవమానించడమేనని అన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పడంతో పాటు నోటీసుల్లో మారణాయుధాలు, నిషేధిత వస్తువులు, పేలుడు పదార్థాలు రాకుండా తనిఖీ చేయాలని చెప్పడం చూస్తుంటే మఠాల నిర్వహణ మీద అనుమానాలు వ్యక్తం చేయడమే అవుతుందని స్పష్టం చేశారు. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామని, హిందూ ధర్మ పరిరక్షణకు తామే బ్రాండ్ అంబాసిడర్లమని ప్రచారం చేసుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మఠాలకి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం పోలీసు నోటీసులు జారీ చేసింది. హైందవ సనాతన సంస్కృతిని పరిరక్షించాలన్నటువంటి పరమ భాగవోత్తములు స్థాపించినటువంటి మఠాలకు సంబంధించిన ఆశ్రమాలలో అక్కడ ఉన్నటువంటి కొండ మీద దాదాపు 32కు పైగా ఉన్న మఠాలు హైందవ ధర్మ పరిరక్షణ కోసమని ఉన్నటువంటి మఠాల మీద అనుమానంతో పీఠాధిపతులకందరికీ కూడా అవమానకరమైనటువంటి రీతిలో, పీఠాధిపతులకందరికీ కూడా అవమానం చెయ్యాలన్నటువంటి రీతిలో పోలీసు నోటీసులు ఇవ్వటం, ఇది ఊహించటానికి కూడా సాధ్యం కానటువంటి విషయం. అందులో ఈ మఠాలన్నీ కూడా చట్టం ప్రకారం ఎస్టాబ్లిష్మెంట్ గా పరిగణింపబడతాయి కనుక మేము ఈ నోటీసులు ఇస్తున్నామని చెబుతూ మీరు సెక్యూరిటీ గార్డులను పెట్టుకోవాలి, ఒకవైపునే మఠానికి తలుపులు ఉంచాలి, అన్ని మార్గాలు ఉంచకూడదు, మీరు మూసివేయాలి, సెక్యూరిటీ గార్డు అనునిత్యము కూడా చెక్ చేయాలి, రూఫ్ గార్డెన్ చెక్ చేయాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి, ఎంట్రీ, ఎగ్జిట్ మరియు పార్కింగ్ స్థలాలు వెనక వైపు ఉన్న మార్గాలు
కాంపౌండ్ నలువైపులా అన్ని ఫ్లోర్లలో మెట్లు మరియు లిఫ్ట్ మార్గాలు, అన్ని ఫ్లోర్ కారిడార్లు కనిపించేలా ఏర్పాట్లు చేయాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. నిషేధిత వస్తువులు, మారణాయుధాలు, పేలుడు పదార్థాలు మఠాలకు పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులో నిషేధిత వస్తువులు అంటే స్వామివారిని తరించటానికి హైందవ ధర్మ పరిరక్షణకు నడుం బిగించిన పీఠాధిపతుల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆశ్రమాలకు వచ్చేటువంటి పరమ భాగవోత్తములైనటువంటి భక్తులు నిషేధిత వస్తువులు, మారణాయుధాలు, పేలుడు పదార్థాలు, హానికరమైన వస్తువులు దేశమంతా వినపడేటట్టుగా పాంచజన్యం ఊదినటువంటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మీ ప్రభుత్వ హయాంలో అత్యంత పవిత్ర భాగవోత్తమ పరమ పూజ్య పవిత్రులైనటువంటి మఠాధిపతుల ఆధీనములో ఉన్నటువంటి మఠాలకు ఏ రకమైనటువంటి నోటీసులు ఇచ్చారు అన్నది చూడండి. ఇది మొత్తం హిందువులందరూ కూడా అసహించుకోవాల్సిన విషయం. ఆకాశమే హద్దుగా వావ్ అథ్లెట్స్ తమ ప్రతిభతో విశాఖ కీర్తి ప్రతిష్టలను ఖండాంతరాల్లో చాటాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి పిలుపునిచ్చారు. దాతలు ఆర్థిక సహకారం అందించి చేయూతనిస్తే ఎంతో మంది తమ ప్రతిభతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారన్నారు. విశాఖ మురళీనగర్ వనితా వాకర్స్ భవన్లో వావ్ ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇటీవల మలేషియా, శ్రీలంకలో జరిగిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో పాల్గొని స్వర్ణ, కాంస్య, రజత పథకాలను సాధించిన వావ్ అథ్లెట్స్లకు ఆయన శుభాభినందనలు తెలిపారు. అనంతరం గౌరవ డాక్టరేట్ పురస్కార గ్రహీత, వావ్ చీఫ్ ప్యాట్రన్, ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ కమల్ బయడ్ను ఘనంగా సత్కరించారు. ఈరోజు ఇంటర్నేషనల్ మాస్టర్ అథ్లెట్స్ని సన్మానించడం, తర్వాత కమల్ బైద్ గారిని గౌరవించడం, ఈ ప్రోగ్రాంకి చాలామంది వచ్చారండి. నేను కూడా వచ్చాను. మన అందరికీ తెలుసు, మన వైజాగ్ నగరంలో చాలామంది క్రీడాకారులు ఉన్నారండి. వాళ్ళు బయటికి వెళ్ళాలంటే, ఇంటర్నేషనల్ పోటీలో పాల్గొనాలంటే ఖర్చులు అవుతాయి. ఆ ఖర్చులు చాలామంది ఎఫోర్డ్ చేయలేకపోతున్నారండి. టాలెంటెడ్ క్రీడాకారులకు ఆర్థిక సహాయం ఎంతైనా అవసరం. ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని కమల్ బైద్ గారి ఆధ్వర్యంలో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ట్రస్ట్ వల్ల రాబోయే రోజుల్లో వైజాగ్ చెందిన చాలామంది క్రీడాకారులు బెనిఫిట్ పొందుతారని నేను ఆశిస్తున్నా. అదే మాదిరిగా నేను కూడా ఒకటి సలహా ఇచ్చాను. వైజాగ్లో చాలామంది దాతలు ఉన్నారండి. చాలామందికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి. అందుకే వాళ్ళు క్రీడా రంగంలో లక్ష్యాలు సాధించాలంటే డబ్బు అవసరం, కానీ పేదరికం వలన చాలామంది సాధించలేకపోతున్నారండి. ఒక సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ ఉంటే దాతలు ముందుకు వస్తారండి. క్రీడాకారులు, ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు కూడా ముందుకు వస్తారండి. సో అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము జెన్యునా కాదా అవసరము వెరిఫై చేసి దాతలకు తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలా ఉంటే చాలామంది పేదవాళ్ళు, చాలామంది టాలెంటెడ్ క్రీడాకారులు బెనిఫిట్ పొందుతారని నేను ఆశిస్తున్నా. ఈ సందర్భంగా ఈ చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు ఆర్గనైజర్స్ అందరికీ ఈరోజు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ సందర్భంగా అందరికీ హృదయపూర్వక మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.